నాగర్ కర్నూలు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. తాడూరు మండలం సిరసవాడ వద్ద దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది మధ్యలో ఇద్దరు గొర్రెల కాపర్లు 200 గొర్రెలు చిక్కుకున్నాయి. వారిని సురక్షితంగా రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలను కలెక్టర్ సంతోష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ధైర్యంగా ఉండాలి. ఏమన్నా ఉంటే చేయకపోతే అక్కడ చెట్టు కూడా ఉంది, ల్యాండ్ కూడా ఉంది. మేము ఇక్కడనే ఉన్నాం, అందరం ఇక్కడనే ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. తాడూరు మండలం సిరసవాడ వద్ద దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది మధ్యలో ఇద్దరు గొర్రెల కాపర్లు 200 గొర్రెలు చిక్కుకున్నాయి. వారిని సురక్షితంగా రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలను కలెక్టర్ సంతోష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ధైర్యంగా ఉండాలి. ఏమన్నా ఉంటే చేయకపోతే అక్కడ చెట్టు కూడా ఉంది, ల్యాండ్ కూడా ఉంది. మేము ఇక్కడనే ఉన్నాం, అందరం. నాగర్ కర్నూలు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, నాగర్ కర్నూలులో వర్షానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అండ్ అలాగే వాగులో ఇద్దరు గొర్రెల కాపర్లు అలాగే 200 గొర్రెలు కూడా చిక్కుకున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూరా, నాగర్ కర్నూలు జిల్లాలో 2 రోజులుగా వర్షాలు దంచి కొడుతా ఉన్నాయి. దీనికి సంబంధించి వాగులు వంకలు తొలుతా ఉన్నాయి. దుందుబి నది, ముఖ్యంగా దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. ఈ దుందుబి నదిలో రాత్రి ఒక సిరసవాడ మాదారం, అంటే తాడూరు మండలం సిరసవాడ, ఊరుకొండ మండలం మాదారం, ఈ రెండు గ్రామాలను కలిపేటువంటి ఒక వాగు ఉంటుంది, దుందుబి నది. ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి నదిలో రాత్రి సిరసవాడకు చెందినటువంటి చిన్న ఆంజనేయులు, చిన్న మల్లయ్య అని చెప్పేసి ఇద్దరు గొర్రెల కాపర్లు 200 గొర్రెలను పెట్టుకొని వాగు మధ్యలో చిక్కుకుపోయిన పరిస్థితి. అయితే వాళ్ళు రోజువారీగా అక్కడ 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇక్కడ బయట బురద ఉంటుందని చెప్పేసి వాగు ఉధృతి లేకపోవడంతో, మధ్యలో కొంత ఖాళీ స్థలం ఉండడంతో అక్కడ గొర్రెలు ఆపుకొని ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ సమయానికి వచ్చి సిరసవాడ గ్రామానికి వచ్చేసి భోజనాలు తీసుకెళ్తూ మరి అక్కడనే గొర్రెలను ఉంచుకునే రాత్రి సమయంలో ఉంచుతారు. అయితే అనుకోకుండా రాత్రి ఉధృతంగా ఒకేసారి ఈ దుందుబి నది ఉధృతంగా ప్రవహించడంతో మొత్తం చుట్టుపక్కల వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం అంతా కూడా కమ్ముకొని ఉధృతంగా నది ప్రవహించడంతో వాళ్ళు అక్కడే చిక్కుపోయారు. ఆ విషయం చాలా ఆలస్యంగా తెలిసిందని చెప్పవచ్చు. అయితే వాళ్ళ కొంత ఫోన్ సహాయం ఉండడంతో కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళ మధ్యలో చిక్కున్న సంగతి ఉదయం తెలిసింది. ఉదయం నుంచి కూడా అక్కడ అధికారులు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారని చెప్పేసి కనుక్కో స్వయంగా కలెక్టర్ సంతోష్ తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తా ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముందస్తుగా వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. అయితే ముందుగా వాళ్ళకు భోజనం అందించాలి కాబట్టి ఎట్లా అందించాలి, ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏం లేవు కాబట్టి ప్రస్తుతం ఒక డ్రోన్ ద్వారా మాదారం సైడ్ నుంచి డ్రోన్ ద్వారా వాళ్ళకి ఆహారం అందించాలని చెప్పేసి ముందుగా అక్కడ పోలీసులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి ఇంకా ఆలస్యం అయితే మాత్రం మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు చీకటి కూడా అయ్యే అవకాశం ఉంది. ఇట్లా చీకటి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటికే అక్కడ 200 గొర్రెలతో పాటు గొర్రెల కాపర్లు ఇద్దరు అక్కడే ఉన్నారు. లేట్ అయితే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుందని చెప్పేసి అది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇట్లా కొనసాగుతుండగా ముందస్తుగా అంటే వాళ్ళను ఎట్లా కాపాడాలి, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెప్పియాలా లేదా అని చెప్పేసి స్థానికులతో కూడా వాళ్ళు అధికారులు చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏం చేసినా అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలి. లేట్ చేస్తే మాత్రం చీకటి అవుతుంది. అక్కడ సహాయక చర్యలు చేపట్టడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, తర్వాత విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరగకముందే, ఎలాంటి ప్రమాదం జరగకముందే ఈ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ స్థానికులంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విషయం ఇట్లా ఉండగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ నాగర్ కర్నూలు సమీపంలో నాగనూలు వద్ద ఉదయం అక్కడ ఉన్నటువంటి చెరువు ఉధృతంగా ప్రవహించడంతో కల్వర్టు వద్ద ఒక వ్యక్తి ఆ కల్వర్టు దాటుతున్నటువంటి క్రమంలో కొట్టుకపోయాడు ఆ నీటిలో. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని సాహసం చేసి అతన్ని కాపాడడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఇక్కడ నుంచి కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు వైపు వెళ్లేటువంటి ప్రధాన రహదారిపై కర్నికల్ వద్ద ఈ మధ్య కాలంలో వేసిన రోడ్డు
అంటే వరద ఉధృతికి ఒకేసారి అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్ కొట్టుకోకపోవడంతో అక్కడ కూడా దాదాపుగా 3-4 గంటలుగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా కలెక్టర్ వచ్చేసి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఆ ట్రాఫిక్ అంతా కూడా కొంత క్లియర్ అవుతుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక్కటే కాకుండా కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా ముక్కిడిగుండం వద్ద, తర్వాత వివిధ ప్రాంతాల వద్ద కూడా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు చూస్తే కల్వకుర్తి నుంచి రఘుపతిపేట నుంచి రామగిరి వెళ్ళే అంటే తెలకపల్లి వైపు వెళ్ళేటువంటి ప్రదేశంలో కూడా రోడ్డు కూడా పూర్తి స్థాయిలో దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ కూడా వాహనాలు నిలిపివేశారు. అధికారులు ఎక్కడెక్కడ బారికేడ్లు పెట్టేసి పూర్తి స్థాయిలో అక్కడ ఎవరిని కూడా వెళ్ళనీయకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇది కాకుండా ఉల్పర పునుతల మండలం నుంచి ఒంగూరు మండలకు వచ్చేసేటువంటి రహదారి ఏదైతే ఉందో అది కూడా దుందుబి నది ప్రవహిస్తుండడంతో అక్కడ కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా రోడ్డు దాటొద్దని చెప్పేసి నిబంధనలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఇది ఒకటే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా మట్టి మిద్దెలు నేలమట్టమయ్యాయి. ప్రమాదవశాత్తు అంటే వాళ్ళు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవట్టి ఎవరికి కూడా ఎలాంటి ఆపద జరగలేదు. మొత్తంగా ఈ వర్షం ఇలాగే కొనసాగితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలను జలమయమయ్యాయి. ముఖ్యంగా కేఎల్ఐ ప్రాజెక్టు కాల్వలకు గండ్లు పడతా ఉన్నాయి. కేఎల్ఐ ప్రాజెక్టులకు గండ్లు పడి పూర్తి స్థాయిలో అంటే అక్కడ ఉండేటువంటి పచ్చచేలు కావచ్చు, వరిచేలు కావచ్చు, పూర్తి స్థాయిలో కొన్ని కొట్టుకపోవడం, కొన్ని నీట మురగడం జరుగుతూ ఉంది. కొన్ని గ్రామాలకు కూడా నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ సిరసవాడ దుందుబి నది దగ్గర చిక్కుకున్నటువంటి 2 గొర్రె కాపర్లు 2 గొర్రెలను తక్షణమే కాపాడకపోతే రాత్రి అయితే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో వేగవంతంగా వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ. ఇందులో శేఖరాచారి.